ప్రియులారా, దేవునికి స్తోత్రం. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియులారా, ఈ దినం మీ మధ్యకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన విలువైన సమయాన్ని బట్టి మరొకసారి దేవునికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఈ దినాన్ని మనం పేతురు ఒక జీవితం గురించి ధ్యానించాలని ఆశపడుతున్నాం. ప్రియులారా, మరి అందుకు సహాయకరంగా యోహాను సువార్త మొదటి అధ్యాయము 40-42 వచనాలు చదువుకుందామండి. ఆ తదుపరి మత్తయి సువార్త 16-18 వచనం చదువుకుందామండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 41-42 వచనాలు మనం చదువుకుందాం. దానికి ముందుగా 40 నుంచి చదువుకుందాం. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సయ్యను కనుగొంటామని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సయ్య అన్న మాటకు అభిషక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. అలాగే మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం చదువుకుందామండి. 17-18 వచనాలు చదువుకుందాం. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేరు. మరియు నీవు పేతురువు. పుట్టినట్లో 3 అని 3 అని రాసింది. కిందన ఏమైందంటే పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థము. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ద్వారా చదవబడిన లేఖన భాగం ద్వారా నాతోను మాతోను మాట్లాడండి. మాకు కావలసిన ఆత్మీయ ఆహారం దయచేయండి. మేము ఆత్మీయంగా బలపడి మీ కొరకు కడవరకు సాక్షులుగా జీవించడానికి సహాయం దయచేయండి. అంతేకాదు మా జీవితాలకు దిద్దుబాటు, ఆశీర్వాదము దయచేయమని ప్రభా యొక్క వర్తమానం వింటున్న మా అందరినీ కూడా మీ యొక్క దేవుళ్ళతో నింపమని ప్రభా మీ కృపగల హస్తం మాకు తోడుగా ఉంచండి. వినే చెవులు, గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రభా నీ దాసుని మరుగుపరుచుకొని మీ నోటికి బోరగా వాడుకోమని మా ప్రాణ ప్రియుడును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, చాలా సంతోషం మీ అందరూ బాగున్నారని మనసారా దేవుని కోరి ప్రార్థిస్తున్నాము. బాగుండాలని కూడా మేము ఎంతగానో ప్రార్థిస్తున్నాను. పిల్లరా, మరి ఈ దినాన్ని మన యొక్క సందేశం ఏంటంటే పేతురు యొక్క జీవితం నుంచి మనం కొన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. మొదటి అధ్యాయము 40-42 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ ఏమంటున్నాడంటే, ఆంద్రేయ, ఈ యొక్క పేతురు యొక్క సహోదరుడు ఆంద్రేయ మరి పేతుర్ని తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభు వారికి మొట్టమొదటిగా పరిచయం చేస్తున్నట్లుగా మనకి క్లియర్గా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నారు చూడండి. మనం చూసినట్లయితే అక్కడ యేసు అతని వైపు చూచి, ఎవరి వైపు? పేతురు వైపు చూచి, పేతురు అనబడిన సీమోను చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడుదు అని చెప్పాను. కేఫా అన్న మాటకు రాయి అని అర్థం. ఇక్కడ గమనించి చూసినట్లయితే యేసు క్రీస్తు మొట్టమొదటిగా ఆయన్ని ఐడెంటిఫై చేసింది ఏమనంటే యోహాను కుమారుడైన సీమోనువు అంటున్నాడు. నీవు
యోహాను కుమారుడైన సీమోనువు అని చెప్తూ ఉన్నాడు. అంటే మొట్టమొదటిగా పేతురు యొక్క పేరు ఏంటంటే సీమోను. ఆ తర్వాత మనం చూసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయం 18లో చూసినట్లయితే నీవు పేతురువు అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే అక్కడ ఆయన ఏమన్నాడు, నీవు పేతురువు అని. మనం చెప్పుకున్నట్లుగా మనం పేతురు అని చెప్పేది ఎప్పుడంటే, ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు వారు ఆయనకి పేతురు అని పేరు పెట్టారో నాటి నుండి నేటి వరకు ఆయన్ని పేతురు అని పిలుస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ పేతురికి 2 పేర్లు ఉన్నాయి. మరొక పేరు చూసినట్లయితే కేఫా అని పేరు కూడా ఆయనకి ఉంది. కేఫా అనే పదానికి రాయి అని అర్థం అది కూడా. కాబట్టి ప్రియులారా, మనం ఇక్కడ చూసినట్లయితే పేతురికి కలిగిన ఈ 2 పేర్లలో సీమోను అనే పేరు గురించి మొట్టమొదటిగా ధ్యానిద్దాం. ఎందుకంటే ఆయన మొట్టమొదటి పేరు సీమోను కనుక. సీమోను అను నామానికి అర్థమేంటి? ఈ యొక్క నామం సైమన్ పీటర్ అని పలుకుతూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, పేతురు గురించి ముందుగా ఆయన పేరు సీమోను కనుక సీమోను గురించి కొన్ని మాటలు ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాం. అసలు సీమోను అన్న పేరుకు అర్థము వినువాడు లేదా అంటే విధేయుడు అనే అర్థం కూడా ఉంది. ఈ సీమోను అన్న పదము సిమియోన్ నుంచి వచ్చింది. హిబ్రీ భాషలో అయితే సిమియోను అంటారు. మరి గ్రీక్లో చూసినట్లయితే సిమోను అంటారు, సైమన్ అని అంటారు. ఇంగ్లీష్లో సిమియోన్ అంటారు. కాబట్టి ఇక్కడ అర్థం ఒకటే, రెండింటికి అర్థం ఒకటే. మొట్టమొదటిగా మనం ఈ మాట ఎక్కడ చూస్తామంటే ఆది కాండంలో మనం 29:33లో లేయా తన 2వ కుమారుడికి పెట్టిన పేరు. దేవుడు నా శ్రమ విన్నాడు, నా మొర విన్నాడు అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. మొట్టమొదటిగా ఆది కాండం 29:33లో ఆ పేరు మనం చూస్తాం. దానికి అర్థం కూడా మనం అక్కడ చూస్తున్నాం. ఆది కాండము 29:33లో మనం ఆ మాట చూస్తున్నాం. 29:33లో చూసినట్టు ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను ద్వేషింపబడిన సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతనికి కూడా నాకు దయచేసి అనుకుని అతనికి షిమ్యోను అని పేరు పెట్టాను. నేను ద్వేషింపబడితేనన్న సంగతి దేవుడు విన్నాడు, అందుకని ఆయనకి ఏమంటే షిమ్యోను అని పేరు పెట్టినట్లుగా, అంటే దేవుడు విన్నాడు అని అర్థం. ఇక్కడ మనం చూసినట్లయితే విన్నవాడు లేక విధేయుడు అని కూడా సైమన్ గురించి మనం చెప్పుకోవచ్చు. మాటకు అర్థం. ఈ యొక్క షిమ్యోను అన్నవారు సుమారుగా న్యూ టెస్ట్మెంట్లో 10 మంది ఉన్నారండి. మొదటిగా మనం చూసినట్లయితే మనం చెప్పినట్టు యోహాను సువార్త 1వ అధ్యాయము 40-42 యేసుక్రీస్తు ప్రభు వారే యోహాను కుమారుడైన సీమోను అని. కాబట్టి మొట్టమొదటిగా ఈ పేతురు పేరు సీమోను, ఈయన మొట్టమొదటి వాడు. రెండో వాడిగా మనం చూసినట్లయితే యూదా ఇస్కరియోతు తండ్రి అయిన సీమోను. ఈయన కూడా ఇస్కరియోతు వారి ఊరి పేరు ఇస్కరియోతు, కాబట్టి వారికి కూడా ఆ పేరు కలిగింది. రెండో వాడు చూసినట్లయితే యూదా ఇస్కరియోతు తండ్రి అయిన సీమోను రెండో వాడు. మూడో వాడు చూసినట్లయితే బేతనియా సీమోను, బేతనియాలో ఉన్న సీమోను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6-13 మనం చూసుకున్నట్లయితే అక్కడ మనం బేతనియాలో ఉన్న సీమోను ఉంటుంది. అదే బేతనియాలో ఉన్న అది మరియ మార్తలు 12వ అధ్యాయం యోహాను సువార్త 12:1-8లో చూసినట్లయితే అక్కడ వారు విందు చేస్తున్నప్పుడు అక్కడ కూడా సీమోను ఉన్నట్లుగా మనం చూడగలం. ఈ సీమోను ఏంటంటే ఈయన కుష్ఠరోగి అయిన వాడు, ఆయన్ని దేవుని చూస్తున్నాం. కొంతమంది అభిప్రాయం ఏంటంటే మరియ మార్తలు వారికి బంధువు అయి ఉండొచ్చు, ఆయనకి బంధువు అయి ఉండొచ్చు అని కూడా మరి కొంతమంది అభిప్రాయం. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, మరియ అత్తరుబుడ్డి తీసుకొచ్చి యేసుక్రీస్తు ఒక
పాదముల మీద వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం చూసినట్లయితే 4వ వాడైన పరిసయ్యులలో ఒకడైన సీమోను. మొట్టమొదటిగా పేతురు, సీమోన్ అని చెప్పుకున్నాం. 2 యూదా ఇస్కరియోతు తండ్రి పేరు కూడా సీమోన్ అని చెప్పుకున్నాం. 3వది చూసినట్లయితే బేతనియాలోనున్న సీమోను. ఈయన కుష్ఠరోగి, ఈయన బాగైన తర్వాత ఒక విందు ఈయన మరియమార్తలు బంధువు అని కూడా కొంతమంది అభిప్రాయము, చరిత్రకారుల యొక్క అభిప్రాయము. పరిచయులు అసలు సాధారణంగా యేసుక్రీస్తు ప్రభువుని విమర్శించడానికి, ఆయన్ని తప్పు పట్టడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో ఈ పరిసయుడు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి, ఆయన విశ్వసించి, ఆయన్ని గౌరవించి, ఆయన్ని తన ఇంటికి భోజనానికి పిలిచిన సీమోనుగా మనం చూస్తున్నాం. పరిసయులలో ఉన్న సీమోను. అది లూకా సువార్త 7:36లో ఆ మాట మనం చూడగలం. లూకా సువార్త 7:36లో మాట మనం చూడగలం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలని ఆయన్ని అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చాను. ఈమె కూడా అత్తరు తీసుకొచ్చి మరి కడిగి తల వెంట్రుకలతో తుడిచి అత్తరు కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా అక్కడ ఆమెను గురించి యేసు ప్రభు వారు ఎంతగానో ఆమెను అభినందించినట్లుగా చూస్తున్నాం. సీమోను, నీ ఇంటికి వస్తే కాలు కడుక్కోవడానికి కూడా నీళ్ళు దేవుడైతే వారి కన్నీటితో నా కాలు కడిగింది. 5గా చూసినట్లయితే కానానీయుడైన సీమోను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 4వ వచనంలో మనం చూడగలం. ఈయన మంచి మతాభిమాని. అయితే చర్మకారుడైన సీమోను. అపోస్తుల కార్యము 10:6లో మనం ఆ మాట చూస్తున్నాము. 10వ అధ్యాయంలో పేతురుని ఆశ్రయించినటువంటి చర్మకారుడైన సీమోను. పేతురు ఆ చర్మకారుని ఇంట్లో ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. ఆ ఇంట్లో ఉన్నప్పుడే పేతురు మరి దర్శనం పొందుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. 4 చెంగులతోనున్న ఒక దుప్పటి కిందకి దిగినట్లుగా మన దర్శనంలో మనం చూస్తున్నాం. పేతురికి వచ్చిన దర్శనం. ఆ దర్శనంలో మరి ఏమంటున్నాడంటే, అపవిత్రమైన యొక్క జంతువులన్నీ ఆ దుప్పట్లోనే తినమన్నప్పుడు ముమ్మారు నేను తిన్నాను అన్నప్పుడు అలా చెంగు నేను పవిత్రపరిచిన దాన్ని నువ్వు అపవిత్రమని ఎలాగంటావు అని చెప్పినప్పుడు ఆ 3వది ఆలోచిస్తూ ఉంటుండగా ఆ దుప్పటి పైకి వెళ్ళిపోయినట్లుగా దృశ్యమైనట్లుగా మనం చూస్తాం. ఆ తదుపరి తను గమనించింది ఏంటంటే, దేవుడు అప్పుడు కొన్నేళ్ళ ఇంటి నుంచి వచ్చిన 2 వ్యక్తులు ఆయన ఇంట ఉంటుండగా అప్పుడేం గ్రహించింది అంటే, అన్యులను కూడా దేవుడు పక్షపాతం లేని వాడు, ఆయన అన్యుడు కూడా రక్షణ కలుగు చేయవాడు అనే సత్యాన్ని అక్కడ చర్మకారుడైన సీమోను ఇంట ఆయన ఒక పాఠం నేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చర్మకారుడైన సీమోను అతన్ని చేర్చుకోవడం, ఆయనకి ఆతిథ్యం ఎంత గొప్ప భాగ్యం అండి. వీళ్ళారా, మరి నిజంగా చెప్పాలంటే మరి ఆ పరిసయ్యుడు కూడా యేసు ప్రభువుని ఇంటికి పిలిచి భోజనం పెట్టడం, ఆయన భోజనానికి పిలవడం ఎంత గొప్ప సంగతి అండి. అలాగే మన యోహాను సువార్త 12వ అధ్యాయంలో వారు విందు చేయటము అక్కడ ఎంత గొప్ప సంగతి అండి. వీళ్ళ ఇంతగా మనం చూస్తూ ఉన్నాము. ఆతిథ్యం ఇచ్చుట ఎంత ప్రాముఖ్యమైనది అన్న విషయాన్ని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు, తెలియకనే దేవదూతలను ఆదరించారు. ఎంత గొప్ప భాగ్యం అండి. మరి తెలియకనే లోతు ఒక దేవదూతని తన ఇంట్లోకి చేర్చుకున్నాడు. మరి ఈ యొక్క చర్మకారుడైన సీమోను చేర్చుకున్నట్లు. అలాగే మనం చూసినట్లయితే పిల్లారా 7వది చూసినట్లయితే ప్రభు సహోదరుల్లో ఒకడైన సీమోను. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చూడగలం. ప్రభువు సహోదరులో ఒకడు. మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనంలో ఆ మాట ఉన్నది చూస్తున్నాం. అంటే యేసు క్రీస్తు యొక్క సహోదరులో ఒకడైన సీమోను. 8వదిగా చూసినట్లయితే మెకబీలలో ఒకడైన సీమోను అని మనం తెలుగు బైబిల్ నిఘంటువులో మనం అది చూడగలుగుతూ ఉన్నాం. కానీ దాని గురించి సరైన
వివరాలు లేని కారణాన రిఫరెన్స్ లేదు. తర్వాత 9వదిగా చూసినట్లయితే గారడీ సీమోన్ మనం చూస్తాం. అపోస్తలుల కార్యం 8:9లో మనం చూసినట్లయితే అక్కడ గారడీ సీమోన్ మనం చేస్తున్నాం. ఫిలిప్పు సువార్త అందించినప్పుడు ఆయన కూడా రక్షింపబడ్డాడు. పేతురు, యోహానులు వారు అక్కడికి వచ్చి ఎవరైతే ఫిలిప్పు ద్వారా రక్షింపడ్డారో వారందరికీ కూడా తిరిగి వారు వాక్యోపదేశం చేస్తున్న సందర్భంలో పలికిన మాట చూద్దాం. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములోని అపోస్తులు విని పేతురును, యోహాను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలని వారి కొరకు ప్రార్థన చేసి అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొంది ఉండిరి. అప్పుడు పేతురు, యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిందని సీమోను చూచి వారి యొక్క ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుతున్నా వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాడు. ఈ సీమోను ఏం చేస్తున్నట్టు డబ్బు ఇచ్చి పరిశుద్ధాత్మను పొందుకోవాలని ప్రయత్నం చేస్తాడు. మొట్టమొదట అందరిలాగా సువార్త విన్నాడు, ప్రభువుని నమ్ముకున్నాడు, అందరితో పాటు బాప్తిస్మం తీసుకున్నాడు. కానీ పరిపూర్ణమైన మారు మనసు ఆయనలో లేదు. ఆయన పేతురు, యోహానులు వారు చేతులిచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు, కొంతమంది మీదకి వచ్చినప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ వరాన్ని నాకు ఇవ్వమని డబ్బులు ఇస్తూ ఉన్నారు. దినాల్లో చాలా మంది డబ్బు ఇచ్చి మొన్న విన్నాను, ఎవరో ఒక ఆయన అనౌన్స్ చేస్తున్నాడు, అభిషేకం పొందాలంటే ఇంత అమౌంట్ ముందుగానే రిజర్వ్ చేసుకోవాలట. డబ్బిచ్చి అభిషేకం అంట, డబ్బిచ్చి పదవులు పొందుకుంటూ ఉన్నారు. అలాగనుకున్నాడు ఇతను కూడా. అనుకొని అడిగినప్పుడు అప్పుడు పేతురు ఆయన గర్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో ఎంతమంది లేరండి అలాగా? ఆయన మనం చూసిన వాళ్ళంతా కూడా యేసు ప్రభుని ఎంతగానో ప్రేమించి ఆయన ఇంట చేర్చుకుని ఆయనకి భోజనం పెట్టినట్లుగా, విందు చేసినట్లుగా చూస్తున్నాం. కాబట్టి పిల్లారా, మనం ఎలాగుంటున్నాం? మనం ఆయన్ని ఇన్వైట్ చేస్తున్నామా? మన హృదయంలోకి ఇన్వైట్ చేస్తున్నామా? మన హృదయంలో ఉన్నాడా? మన ఇంటిలో ఉన్నాడా? లేదంటే పైనే పెట్టారా? ఆయన ఇంకా తలుపు తడుతూనే ఉన్నాడా? కాబట్టి పిల్లారా, మనం యేసు ప్రభువుని ప్రేమించిన శిష్యులను బట్టి మనం ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. పరిసైడైన సీమోను దేవుణ్ణి ప్రేమించినటువంటి, చర్మకారుడైన సీమోను దైవజనుని ఇంటికి చేర్చుకుని వాడుగా చూస్తాం. గుండ్రాలైన స్త్రీ ఆమె మరి దైవజనుని ఇంట్లో చేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. ఎంత గొప్ప భాగ్యం అండి. ఇలా గమనించి చూసినట్లయితే, మరొక మాట చూసినట్లయితే, కురేనీయుడైన సీమోను గురించి చూస్తున్నాం. ఈ కురేనీయుడైన సీమోను మత్తయి సువార్త 27:32 మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 27:32 ఒక మాట మనం చూద్దాం. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. అప్పుడు అది ఆయన కొద్దిసేపు సిలువ మోయటానికి అవకాశం దొరికింది. ఎంత గొప్ప భాగ్యం అండి పిల్లారా. మరి ఈ కురేనీయుడైన సీమోనికి ఎంత భాగ్యం దొరికిందండి. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సిలువ శ్రమలో కొద్దిగా పాలు పొందుకోవటానికి ఎంత అవకాశం దొరికింది. ఎంత గొప్ప ధన్యత. ఎంతో శ్రమతో, ఎంతో బాధతో, ఎంతో కొరడాలతో కొడుతూ ఉన్నారు. ఈ పంత నాగాల చాలలో తినబడుతూ ఉంది. తలపై మళ్ళా కిరీటం ఉంది, రక్తమంతా కారుతూ ఉంది. ఉమ్ము వేస్తారు, పిడిగుద్దులు గుద్దారు, అవమానపరిచారు, చేశారు. ఎవరు గుద్దారో ప్రవచించమని చెప్పారు, అపహాస్యం చేశారు. అటువంటి శ్రమలలో ఉంటుండగా, అంత అవమానం, అంత నింద ఆయన భరిస్తుంటుండగా ఆయన్ని పాపి అంటూ ఉన్నారు.
చూడండి, అటువంటి పరిస్థితుల్లో, భయంకరమైన స్థితిలో ఈ యొక్క కురేనీయుడైన సీమోను ఆ యొక్క ప్రభు యొక్క శ్రమలలో, శిలువ శ్రమలో పాల్గొని ఎంత గొప్ప ధన్యత అండి. పౌలు అంటే అంటాడు, కొలస్సీ పత్రిక 1:24 అంటాడు పౌలు, క్రీస్తు ప్రభువు పడిన పాటల్లో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను అంటాడు. యేసు క్రీస్తు పొందిన శ్రమలలో పొదువైన వాటిలో నా వంతు నా శరీరం ముందు నేను తీర్చుచున్నాను అంట. యేసు క్రీస్తు ప్రభువారు సంఘము కొరకు తను పడుతున్న శ్రమలో, బాధలో తన వంతుగా తను కొంత పాలు పొందుకోవాలని పౌలు ఎంతగానో ప్రాధేయపడుతుంది, ఎంతగానో ఆశిస్తున్నాడు. పౌలు ఎంతగానో ఆశిస్తున్నాడు. నిజంగా ఎంత గొప్ప భాగ్యం. ఇలాగను మనం చూసినప్పుడు 10 మంది సీమోన్లు చూసాము. ఒక్కొక్క మతాభిమాని కూడా ఉన్నట్లుగా మనం సీమోన్ అని పేరు కలిగిన వాడు చూస్తున్నాం. చర్మకారుడైన సీమోను దైవజనుడు తన ఇంట చేర్చుకున్నట్టుగా ప్రభు సహోదరులలో ఒకడైన సీమోను చూసుకున్నాము. 8వ చూసిన మెకబీలులో ఒక ఆయన ఉన్నాడని మరి తెలుగు బైబిల్ నిఘంటులో మనకి తెలియపరచబడినది. అలాగే గారడీ సీమోన్ గురించి చూసాము. ఆయన నమ్ముకున్నాడు, బాప్తిస్మం తీసుకున్నాడు, కానీ సరైన మనస్సు ఆయనకి లేదు. పేతురు ఆయన గర్దించినట్లుగా మనం చూస్తున్నాం. ఎక్కడైనా మారు మనసు పొందమని. ఈ దినాల్లో ఎంతో మంది మరి బాప్తిస్మం అయితే తీసుకున్నా సరైన మారు మనసు లేదండి. సరైన మారు మనసు లేదు. సరైన మారు మనసు పొందమని దేవుడు కనిపిస్తాడేమో. మారు మనసు పొందు. ఈనాడు మనకు కూడా ఒక హెచ్చరిక అయి ఉన్నది. మనం బాప్తిస్మం తీసుకున్నాం, కానీ మనం సరిగ్గా జీవిస్తున్నామా? సరైన మారు మనసు ఉందా? సరైన మన జీవితంలో మార్పు ఉందా? ప్రజలు మనం గుర్తిస్తున్నారా? మన మార్పును గుర్తిస్తున్నారా? మనం గమనించి చూసినట్లయితే మనలో ఏం మార్పు ఉంది? మనం ఎంతగా మార్చబడ్డాం? మారు మనస్సు లేకుండా మనం పరలోక రాజ్యం వెళ్ళడం చాలా కష్టం. కాబట్టి గాడి సీమోన్ని హెచ్చరిస్తున్నట్టుగా చూస్తున్నాం. కురేనీయుడైన సీమోను దేవుని యేసుక్రీస్తు వారు శిలువ శ్రమల్లో కొంత ఆయన పంచుకున్నట్టుగా ఈ 10 మంది ఇలా చూస్తున్నారు. నిజంగా ఎంత ధన్యత. ఈ న్యూ టెస్ట్మెంట్లో ఈ 10 మంది మనం చూస్తున్నాము. రెండవదిగా చూసినట్లయితే పేతురు యొక్క పేరు, 2వ పేరు, దాని గురించి కూడా వివరంగా మనం తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. మనం చదువుకున్న మత్తయి సువార్త 16:18 మాట ఎందుకు వచ్చిందో మనం చూసుకుందాం. దేవుని చిత్తమైతే మరొకసారి దాని గురించి లోతుగా మనం తెలుసుకుందాం. సవివరంగా పేతురుని గురించి సవివరంగా లోతుగా ఆయన ప్రస్తుతం మనం చదువుతుంది ఎర్లీ లైఫ్ ఆఫ్ ది పీటర్ అన్న దాని గురించి మనం చదువుతాం. కేవలం ఇప్పుడు సీమోను పేరు మీదే మనం మాట్లాడాం. 10 మంది ఉన్నారు, 10 మంది గురించి మాట్లాడుకున్నాం, మహింపరుద్దాము. ఆ స్త్రీలు ఇద్దరు చూసినట్లయితే పాపాత్మరాలైన స్త్రీ మరియ కూడా, ఇరువురు కూడా యేసు క్రీస్తు పాదాలకు వారు మరి ఆ యొక్క అత్తరు పూసి అని కనపరిచినట్లుగా చూస్తూ మన జీవితాలు అలాగున్నాయి. అత్తరు బుడ్డి పగలకపోతే సువాసన రాదు. అత్తరు బుడ్డి అలాగ అందులోనే అత్తరు ఉంటే కనుక సువాసన రాదండి. అది పగిలితేనే అది సువాసన, ఆ గదంతా కూడా సువాసనతో నింపబడుతుంది. మార్త అయితే 11వ అధ్యాయంలో, యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూసినట్లయితే తన తమ్ముడైన లాజరు చనిపోయారు, దుఃఖంతో ఉన్నారు, మరణవాంఛన కలిగి ఉంటుండగా 12వ అధ్యాయంలో ఆ తమ్ముడు బ్రతికించిన తర్వాత ఆయన ఇంట్లో ఎలా ఉందంటే మరి సువాసనతో ఉన్నట్లుగా, ఇల్లంతా సువాసన నింపినట్లుగా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చూసినట్లయితే 5:1-2 చూసినట్లయితే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకునను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకుని. ఎందుకు? ఎలాగంట? మనము
క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. నిన్ను నన్ను రక్షించడం కొరకు, నిన్ను నన్ను మరి పరిమళ వాసనగా ఉండటం కొరకు, నీ జీవితం కంపు కొడుతున్న జీవితాన్ని పరిమళ వాసనగా మార్చడం కొరకు, వెంట వంటి జీవితాన్ని దేవుడు బాగు చేసి పరిమళ వాసనగా ఉంచడం కొరకు, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమే ఉంటుండగా నిన్ను నన్ను రక్షించడం కొరకు ఆయన అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. బలిగా అర్పించుకున్నాడు. తన శరీరాన్ని అంతటిని కూడా నలుగొట్టించుకోవటానికి ఇష్టపడ్డాడు. శిలువలో తన యొక్క రక్తాన్ని యావత్తు మన కొరకు చిందించాడు. నిబంధన రక్తాన్ని మన కొరకు చిందించాడు. తద్వారా మన పాపములన్నీ కడగబడ్డాయి. ఆయన బలియాగము ద్వారా మనల్ని ఆ యొక్క శాపం నుంచి, పాప విమోచన నుంచి మనల్ని ఆ యొక్క శిలువ బలియాగము ద్వారా మనల్ని ఆ యొక్క నిత్య నరకాగ్ని గుండము నుంచి, శాపము నుంచి విమోచించున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! నీ కొరకు నా కొరకు ఆ కల్లూరి కొండపైన శిలువ ఎంతగా తీయబడ్డాడు. ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీయబడ్డాడు. అవీపు నాగల చాలా వల్ల దున్నబడ్డది. మాంసము ముద్ద వల్లే అయిపోయాడు. మూడు మేకుల మీద ఆయన వేలాడదీయబడ్డాడు. నీ కొరకు నా కొరకు, నిన్ను నన్ను విమోచించుట కొరకు ఆయన శిలువలో వేలాడదీయబడ్డాడు. నీ ఉండవలసిన స్థానములో తానుండి మనల్ని విడిపించాడు, విమోచించి నిన్ను నన్ను అలా విడిచిపెట్టుకుంటాం. మనము పరిమళ వాసనగా ఉండటం కొరకు తన తండ్రి అయిన దేవునికి ఆయన అర్పణగాను బలిగాను తను తాను అప్పగించుకున్నాడు. మనము సాధారణమైన మనుషులు కాదు. మన కొరకు ఆయన తన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణాన్నే వెలగా ఇచ్చి మనం కొనుక్కున్నాడు. తన సొత్తైన ప్రజలుగా చేస్తే, పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తే, ఎంత గొప్ప దేవుడండి! ఏ అర్హత లేని నిన్ను, ఏ యోగ్యత లేని నిన్ను, ఏ ఎన్నిక లేని నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన స్వాస్థ్యముగా చేసుకున్నాడు. ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు. అందుకొరకే కల్వరి కొండపైన శిలువలో తను తాను అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. అర్పించి సమాప్తం ఆయనని పలికాడు. ఎంత గొప్ప భాగ్యం! ఆయన శిలువ కార్యము చేయకపోతే మనకు రక్షణ లేనే లేదు. ఎంత గొప్ప భాగ్యమండి! ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుందుము అంటూ ఉన్నాం. పౌలు కొరింథీ సంఘానికి రాస్తాం. పిల్లారా, ఇకనైనా ఇంకెవరైనా మారు మనసు నొందని వారు ఎవరైనా ఉంటే, రక్షణ నొందని వారు ఉంటే, యేసుక్రీస్తు ప్రభు వారు పిలుస్తూ ఉన్నారు. ప్రయాసపడి భారం మోసుకుని పోచిన సమస్తమైన వారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఆయన దగ్గరికి రండి, మీ పాపాలు ఒప్పుకోండి. ఆయన వెంటనే క్షమించుతాడు. క్షమించి మన పరిశుద్ధ రక్తం మీ పాపాలన్నింటినీ కడిగి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. మనకి ఏ మరణం వచ్చినా భయం ఉండదు. ఏ తెగులు మనల్ని ఆవరించినా భయం లేదు. చనిపోయిన వెంటనే మన పరలోక రాజ్యంలో ఉంటామని గొప్ప నిరీక్షణ మనకు ఉంటుంది. శుభప్రదమైన నిరీక్షణ. మనం విడిచిన వెంటనే పరలోకంలో ఉంటాం, దేవునితో ఉంటాం, పరిశుద్ధులతో ఉంటాం, దేవతలతో ఉంటాం. ఇంతకన్నా గొప్ప భాగ్యం ఏముందండి? కాబట్టి ప్రియులారా, మన జీవితం అంతా ఆయనను మహింపరుచుకుంటూ, ఆయనకి ఇష్టలుగా, ఆయన ప్రియమైన వారముగా మనం జీవించినట్లయితే దేవునికి ఎంతో మన జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మన దేవుడిని ముందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకు మంచి సాక్షులుగా, మరి దేవుని కొరకు కడవరకు ఆయన మహింపరిచేవారుగా జీవించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, మమ్మల్ని మిక్కిగా ప్రేమించిన మా పరమ తండ్రి, వేలాది స్తుతులు. ఇంతవరకు తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా నా తండ్రి, మా ప్రభా ఇంతవరకు మా ప్రభా నా తండ్రి మరి సీమోను గురించి, ప్రభా సీమోను అనే మాటకు నా అర్థాన్ని
న్యూ టెస్ట్మెంట్లో ప్రభా కొత్త నిబంధనలో 10 మంది ఉన్న ఆ యొక్క సీమోన్ల గురించి చెప్పుకున్నాం. ప్రభా నా తండ్రి మరి వారు సీమోన్లో కొంతమంది మంచివారు, కొంతమంది మా ప్రభా మరి ప్రభు నా తండ్రి కొంతమంది మా ప్రభా నా తండ్రి అవిధేయులుగా కనబడుతూ ఉన్నారు. ప్రభా నా తండ్రి గారడి సీమోన్ లాంటి వారు నా తండ్రి మా ప్రభా అలాగూ మా జీవితాలు ఉండక రానున్న నా తండ్రి మా ప్రభా నా తండ్రి ఎపిసోడ్లో మా ప్రభు వివరంగా తెలుసుకోవడానికి సహాయం దయచేయమని చూపించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అమ్మా. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చిత్తమైతే ఇంకా సవివరంగా నెక్స్ట్ టైం మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం లోతుగా